Hi guys, welcome to Shashi Vlogs. Welcome back to one more video. So ee roju aithe Meesho nundi konni dresses purchase chesanu. Avi meeto share cheyali anukuntunnanu. Anni western wear anamata. Frock models lo vastayi. Under budget lo teeskunnanu. 500 rupees below chaala baagunnaayi anamata. Nenu konni open chesanu gaani inka konni dresses aithe open chesi nenu kuda chudaledu. Meeto paatu ippudu direct gaane open chesi chuddaamu and quality ela undi anedi kuda. సో ఎందుకు లేట్ ఒక్కొక్కటిగా చూసేద్దాము. దానికన్నా ముందు ఒకవేళ మీరు ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కాలేజ్ గర్ల్స్ కి వాళ్ళకి అండ్ ఆఫీస్ వేర్ కి అయితే ఈ డ్రెస్సెస్ బాగా యూస్ అవుతాయి అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ కలెక్షన్ అయితే చూసేద్దాము. సో ఫస్ట్ డ్రెస్ ఓపెన్ చేసేద్దాం చూడండి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఒక నాకు తెలిసి యానిమల్ ప్రింటెడ్ టైప్ లో వస్తుంది అనమాట. నేను ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి, నేను వేసుకున్నవి అన్ని నేను మీకు చూపిస్తాను, స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. సో చూడండి. మీతో పాటు నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేయడము కొన్ని డ్రెస్సెస్ అయితే ఎక్సెప్ట్ నేను వేసుకున్న ఈ డ్రెస్. సో ఇది నేను ఆల్రెడీ ముందే ఓపెన్ చేశాను అనమాట. అందుకని చెప్పేసి వేసుకొని చూపిద్దాము అని చెప్పేసి వేసేసుకున్నాను. సో ఒక్కొక్కటిగా చూసేద్దాము. ఫస్ట్ ప్రైజెస్ నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. ఇది అనమాట బ్రౌన్ కలర్ లో వచ్చింది. సో మీకు ఇలా లైట్ గా చూపించే కదా, నేను వేసుకొని కూడా చూపిస్తాను. నేను ఎప్పుడు డ్రెస్సెస్ మీకు షేర్ చేసినా వేసుకొని ఆ క్లిప్స్ సైడ్ యాడ్ చేస్తాను ఇక్కడ స్క్రీన్ పైన, ఒకసారి చూడండి. అండ్ ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదనమాట. వావ్, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అంటే చూడ్డానికి చాలా బాగుంది. వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తా చూడండి. యాక్చువల్ గా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది ఫ్రంట్ వస్తుంది అనమాట. వీ నెక్ లాగా వచ్చింది ఫ్రంట్. సో ఇది వీ నెక్ అనమాట. నెక్స్ట్ హ్యాండ్స్ కి ఇట్లా వచ్చింది, షార్ట్ హ్యాండ్సే. ఇట్లా చిన్న ప్లఫ్ లా వచ్చింది అంతే, చిన్నది. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే వేస్ట్ దగ్గర ఎలాస్టిక్ వచ్చింది. సో యానిమల్ ప్రింట్ లాగా వచ్చింది అనమాట. ఇది బ్రౌన్ మీద బ్లాక్ పోల్కా డాట్స్ టైప్ అన్నట్టు. సో కిందన వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక స్టిచ్ వచ్చి మామూలుగా ఇక్కడ ఫ్రిల్స్ టైప్ అనమాట. స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటాయి అలాగా. అలానే ఎక్కువ ఫ్రిల్స్ లేవు కానీ సో ఫ్రాక్ టైప్ లాగా అయితే ఉంది. సో గేర్ అది మీకు కనిపిస్తుంది కదా, నేను వేసుకొని కూడా చూపిస్తాను. చిన్న ట్రాన్స్పరెంట్ లాగా ఉంది కానీ బట్ మరీ అంత ట్రాన్స్పరెంట్ ఏం కాదు, బట్ బాగానే ఉంది. వేసుకున్న తర్వాత క్లిప్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అండ్ బ్యాక్ కూడా ఇలా రౌండ్ నెక్ వచ్చి సింపుల్ గా ఇట్లా ఇచ్చేసారనమాట. నేను ఎస్ సైజ్ ఆర్డర్ చేసుకున్నాను ఇది. సో వేసుకుంటే ఎలా ఉంటుందో క్లిప్ పక్కన యాడ్ చేస్తాను చూడండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను స్క్రీన్ లో. అండ్ ఇది నా ఫస్ట్ డ్రెస్ అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. ఇది వచ్చి ఐ థింక్ ఇది నేను కాటన్ లో అనుకుంటా తీసుకున్నాను. మీకు ఒకవేళ ఫుల్ లెంత్ వీడియోలో మీకు కొన్ని నేను షేర్ చేయకపోవచ్చు, బట్ మన ఛానల్ రెగ్యులర్ గా చూసే వాళ్ళు అయితే కనుక మీకు షార్ట్స్ లో నేను అంటే లాంగ్ వీడియోస్ లో పెట్టలేనివి కూడా కొన్ని షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తున్నాను. జ్యువెలరీ కానివ్వండి, లేదంటే ఏదైనా డ్రెస్సెస్ నేను అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా కాకుండా బల్క్ లో కాకుండా నార్మల్ గా ఆర్డర్ చేసిన ఏమన్నా అయితే నేను షార్ట్స్ లో కూడా పోస్ట్ చేస్తున్నాను. సో మీరు షార్ట్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి మీకు షాపింగ్ ఇష్టం అయితే కనుక. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. ఇది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది క్యామ్ లో. అండ్ చూడండి, కాటన్ లో వచ్చింది. ఇది చాలా బాగుంది. అంటే ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కానీ కొంచెం డార్క్ గా అనిపిస్తుంది నాకు కూడా. అండ్ క్యామ్ లో మీకు ఇంకా డార్క్ గా కనిపిస్తుంది. రెడ్ కలర్ అనమాట, రెడ్ అండ్ ఎల్లో కలర్ లో వచ్చింది. నాకైతే ఇది ఆరెంజ్ అనుకున్నాను నేను. ఇది మామూలుగా మనం ఫోన్ లో చూసి బుక్ చేసుకున్నప్పుడు. ఇక్కడ మనకి ఇట్లా డోరీస్ లా వచ్చినాయి అనమాట హ్యాండ్స్ కి. ఇవి కూడా చిన్న ఫ్లఫీ హ్యాండ్స్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా వేసుకొని చూద్దాం ఎట్లా ఉంటది అని చెప్పేసి. అండ్ ఫ్రంట్ ఇట్లా చాలా సింపుల్ గా వచ్చింది. ఇక్కడ కూడా ఇట్లా థ్రెడ్స్ వచ్చినాయి అనమాట. సో ఇవి హ్యాండ్స్ ప్లెయిన్ అంటే నార్మల్ డిజైన్ అంతా ఒకటే వచ్చింది అనమాట డ్రెస్ కి. ఇక్కడ నుంచి మనకి సో ఇక్కడ వేస్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి నార్మల్ గా ఇలాగా ఫ్రిల్ లాగా ఇచ్చేసారు. ఈ కిందన ఇక్కడ కూడా మనకి ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ చిన్న ఏంటి థ్రెడ్ లాగా అంటే ఫ్రిల్స్ లాగే వచ్చింది ఇక్కడ కూడా. గేరా అయితే ఎక్కువే ఉంది దీనికి కూడా. కాటన్
సో యా, దీని గురించి ఇంకా ఇంతకు మించి చెప్పడానికి ఏం లేదు, జస్ట్ ప్లెయిన్గా ఉంది. వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. కలర్ అయితే మాత్రం కొంచెం డార్క్ అనిపించింది, బయట బాగానే ఉంది కానీ మీకు క్యామ్లో ఇంకా డార్క్గా అనిపిస్తుంది. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేస్తాను అనమాట. బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఫ్రాక్. ఇది కూడా ఏంటంటే కాలేజ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది, కాలేజ్కి అండ్ స్కూల్ పిల్లలకి కానివ్వండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు సింపుల్గా వేసుకొని వెళ్ళిపోతాం కదా, సో ఆఫీస్ వేర్కి అయినా సరే బాగానే ఉంటుంది ఇది. సో ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్. ఇదేంటంటే స్క్వేర్ నెక్ వస్తుంది మనకి, ఫ్రంట్ అంతా స్క్వేర్ నెక్ వచ్చి ఈ బాడీ దగ్గర అంటే ఇక్కడ మనకి వేస్ట్ దగ్గర యొప్పాట అంతా ఇలా స్ట్రెచబుల్ అనమాట, మనకి ఇట్లా వస్తుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చి బెల్ హ్యాండ్స్ లాగా వచ్చినాయి అనమాట, బెలూన్ హ్యాండ్స్. సో ఇక్కడ చిన్న ఎలాస్టిక్ ఉంది, మనకి టైట్గా పడుతుంది అనమాట హ్యాండ్ దగ్గర. నాకు తెలిసి ఇది నాకు కొంచెం లూజ్ అవుతుందేమో, నేను ఎస్ఏ ఆర్డర్ చేశాను, బట్ ఐ డోంట్ నో ఇది ఏ సైజు, వేసుకొని చూడాలి. అండ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఫ్రిల్స్ లాగా వచ్చినాయి అనమాట, బుట్ట టైప్ లాగా వచ్చింది. చిన్న ఫ్రిల్స్ ఇచ్చారు, మరి ఎక్కువ కాదు, చిన్న ఫ్రిల్స్ ఇచ్చి బెలూన్ హ్యాండ్స్ వచ్చింది. అండ్ ఇది అంతా స్ట్రెచబుల్, మిగతాదంతా నార్మల్. ఐ థింక్ ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ అనుకుంటున్నా, ఇది క్రేప్ లో వచ్చింది. సో ఇక్కడ చూడండి ఫ్రిల్స్ వచ్చినాయి, సో ఇక్కడ కూడా మొత్తం అంతా ఫ్రిల్స్ వచ్చాయి. అండ్ బ్యాక్ కూడా సేమ్ యాస్టీస్ గా అట్లానే ఉంటుంది, బ్యాక్ కూడా సేమ్, ఫ్రంట్ సేమ్. అంతే ఈ డ్రెస్. సో వేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. నేను క్లిప్స్ పక్కన యాడ్ చేస్తాను కదా, సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి, మీకు క్లిప్స్ యాడ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎట్లా ఉంటుంది వేసుకుంటే అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా ఒక మంచి కాటన్ కుర్తీని ఆర్డర్ చేశాను. నేను కాటన్ ఎందుకంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి ఎక్కువ కొంచెం కాటన్ లో ప్రిఫర్ చేస్తాను అనమాట. బట్ ఇప్పుడు వచ్చిన సీజన్ లో మనకి ఏదైనా వేసుకోవచ్చు, ఇప్పుడు వింటర్ అండ్ రైనీ సీజన్స్ కాబట్టి ఈ సీజన్ లో మనం ఏదన్నా వేసుకోవడానికి కంఫర్టబుల్ గానే ఉంటది. బట్ నేను వేసుకున్నైతే నాకు నచ్చినవి అంటే రీజనబుల్ ప్రైజెస్ లో ఉండాలి, 500 రూపీస్ బిలో చేయాలి హాల్ అనుకున్నాను కాబట్టి నేను 500 రూపీస్ బిలోనే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. బాగుంది కదా, ప్రింట్ కలంకారీ ప్రింట్ టైప్ లాగా వచ్చింది. సో ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇందాక దానికి కూడా ఫ్యాబ్రిక్ బాగుంది, క్రేప్ లో వచ్చింది కాకపోతే అది, ఇది మనకి కాటన్ లో వచ్చింది అనమాట. సో యా, ఫ్రంట్ ఇట్లా ఫ్రంట్ రౌండ్ సింపుల్ గా ఇచ్చేసారు. నెక్స్ట్ అన్నిటికి ఫ్రంట్ రౌండ్ నెక్ వచ్చింది, బ్యాక్ కూడా రౌండ్ నెక్ వచ్చింది. దీనికి వచ్చేసి హ్యాండ్స్ ఇట్లా నార్మల్ హ్యాండ్స్ వచ్చినాయి, బట్ ఇక్కడ ఏంటంటే మనకి హ్యాండ్ కి ఫిట్ గా ఉండడానికి ఇక్కడ స్ట్రెచ్ అవ్వడానికి ఇలా స్ట్రెచబుల్ ఉందన్నమాట. ఇది అంటే ఎలాస్టిక్ వచ్చింది, ఇక్కడ చిన్న స్ట్రెచబుల్ ఉంది. అండ్ మిగతా డ్రెస్ అంతా ఒకటే ప్యాటర్న్. ఇక్కడ మనకి ఏంటంటే అన్నిటికి ఫ్రాక్స్ కాబట్టి మనకి ఇక్కడ చిన్న లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ స్టిచ్ వచ్చి ఇది ఇట్లా మనకి ఫ్రిల్స్ లాగా ఉండడానికి ఫ్రాక్ మోడల్ లాగా ఇట్లా డబుల్ లైన్ వచ్చి స్టిచెస్ ఇచ్చారు. అంటే అదే మనకి ఏమంటారు దాన్ని, అంబ్రెల్లా కట్ లాగా ఉండి ఇదంతా ఒక ఫ్రాక్ మోడల్ లాగా ఉండడానికి ఫ్రిల్ లాగా చిన్న ఫ్రిల్స్ లాగా వచ్చింది అనమాట, అంతే. సో ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా సేమ్ ఒకటే లాగా ఉంది. ప్రింట్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇదేంటంటే నాకు డిజైన్ ప్యాటర్న్ నచ్చింది అనమాట, చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది, లీవ్స్ లాగా వచ్చింది కదా, కలర్ కాంబినేషన్ కూడా బాగుందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇదనమాట నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదనమాట. దీనికి కూడా సేమ్ హ్యాండ్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఎలాస్టిక్ లాగా ఇచ్చారు. ఇది కూడా బెల్ హ్యాండ్స్ లాగే వచ్చినాయి అనమాట, అంటే బెలూన్ హ్యాండ్స్ బట్ చిన్నగా వచ్చినాయి కొంచెం హ్యాండ్స్. ఇది కూడా ఏంటంటే మధ్యలో మనకి ఇక్కడ ఇలా ఎలాస్టిక్ వచ్చింది బాడీ అంతటికి ఫిట్టింగ్ కోసం. అండ్ నెక్స్ట్ ఇదంతా ప్యాటర్న్ ఒకటే, ఇక్కడ మాత్రమే ఫ్రిల్స్ వచ్చినాయి మనకి కింద చిన్న ఫ్రిల్స్. సో ఫ్రాక్ అంతా ఒకటే ప్యాటర్న్ లో ఉంటుంది, వేసుకుంటే చూపిస్తాను. క్వాలిటీ వైజ్ అయితే పర్వాలేదు, ఈ ప్రైజెస్ కి ఇవి పర్లేదు, వర్త్ అనిపిస్తాయి. సో సింపుల్ గా ఉంది, ఇది కూడా చూడడానికి కూడా చాలా బాగుంది, క్లాసీగా అంటే నీట్ గా ఉందన్నమాట. సో ఇది ఒకటి. అండ్ సో నెక్స్ట్ డ్రెస్ కూడా చూసేద్దాం. ఈ డ్రెస్ కూడా నేను ఆల్రెడీ ఓపెన్ చేసా, ఇది కూడా బాగానే ఉంది. ఇది యాక్చువల్గా నేను ఇంతకు ముందు చాలా సార్లు చూసాను దీన్ని, ఎప్పటి నుంచో ఆర్డర్ చేద్దాము అని అనుకున్నాను కానీ బట్ కుదరలేదు. బట్ ఫైనల్గా ఇప్పుడైతే పర్చేస్ చేసేసా. సో ఇదనమాట మనకి డ్రెస్ ఇట్లా వస్తుంది. ఇది జార్జెట్ అంటే ఫ్యాబ్రిక్ మనకి ఫ్లోయిగా ఉంటుంది. సో ఆరెంజ్ కలర్ లో వచ్చింది ఇది. యాక్చువల్గా నేను రెడ్ అట్లా అనుకున్నాను, ఇది ఫుల్ ఆరెంజ్ అండ్ పింక్ అట్లా కాంబినేషన్స్ లో వచ్చింది. ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు.
ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ లాగా వచ్చినాయి అనమాట హ్యాండ్స్ కి. ఇక్కడ చూసారా ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట, ఇట్లా వచ్చింది. అండ్ బ్యాక్ రౌండ్ నెక్కే వచ్చేసింది. ఇదంతా హ్యాండ్స్ కొంచెం దీనికి లోపల లైనింగ్ ఏం లేదు, హ్యాండ్స్ ప్లెయినే వచ్చేసాయి. లోపల దీనికి మాత్రం లైనింగ్ ఉంటుంది డ్రెస్ అంతా. సో ఇక్కడ మనకి ఇట్లా ఇచ్చారు. ఇక్కడ నుంచి దీనికి థ్రెడ్స్ కూడా వచ్చినాయి అనమాట, మనం టై చేసుకోవడానికి. కొంచెం ఒకవేళ లూజ్ ఉన్నా మనం టైట్ చేసుకోవచ్చు. సో డ్రెస్ అంతా ఇది ప్యాటర్న్ అనమాట. సారీ, కొంచెం కోల్డ్ చేసింది. అండ్ ఇక్కడ ఇది లోపల లైనింగ్ అనమాట. సో బాగుంది కదా చూడడానికి. మీకు క్యామ్లో ఇంకా బాగా కనిపిస్తుంది, బయట కూడా బాగానే ఉంది డ్రెస్. వేసుకొని చూపిస్తాను ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది ఒక డ్రెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట. ఇది కూడా కాటన్ లోనే వస్తుంది. ఇదైతే కొంచెం ఎందుకో హెవీగా అనిపిస్తుంది అనమాట, కాటనే కానీ కొంచెం వెయిట్ గా అనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇట్లా వీ నెక్ లాగే వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి బటన్స్ లాగా వచ్చినాయి అనమాట. సో మీకు కనిపిస్తుందా, సిల్వర్ బటన్స్ లాగా వచ్చినాయి ఇక్కడ. అండ్ డ్రెస్ అంతా మనకి ఒకటే ప్యాటర్న్ లాగా వస్తుంది. సో ఇక్కడ చిన్న ఫ్రిల్స్ లాగా వచ్చినాయి హ్యాండ్స్ కి. సో ఇవి ఏంటంటే ఎవరైనా వేసుకోవచ్చు, మదర్స్ కి కూడా యూజ్ అవుతుంది. అండ్ పిల్లల్ని క్యారీ చేయడానికి దానికి ఈజీగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనం ప్రత్యేకించి చున్నీస్ అవసరం లేకుండా స్కార్ఫ్స్ అన్న వేసుకొని వెళ్ళిపోవచ్చు వీటిపైన. సో చాలా సింపుల్ గా ఉన్నాయి అనమాట కుర్తీస్. హెవీగా ఏం లేవు డిజైన్స్ కానీ ఏం కానీ. సో అందుకని చెప్పేసి ఫ్రాక్ మోడల్స్ లో సెలెక్ట్ చేశాను, సింపుల్ గా ఉన్నాయి కదా అని చెప్పేసి. డైలీ వేర్ బేసిస్ కి అయితే బాగా యూస్ అవుతుంది అని చెప్పేసి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్. ఇది కూడా నేను స్క్రీన్ పైన పక్కన వీడియో యాడ్ చేస్తాను. సో చూడండి డ్రెస్. ఇదైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది, క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది రెడ్ కలర్ లో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి ఆలియా కట్ లాగా వచ్చింది. సో స్క్రీన్ పైన యాడ్ చేస్తాను కదా, సో చూడండి. ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను. సో మీకు ఇంకేదన్నా లింక్స్ కానీ ఏమైనా కావాలి అంటే కింద అడగండి, ఆర్ఎస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో అయినా నేను మెన్షన్ చేస్తా. సో చూసారు కదా కలెక్షన్ అయితే నాకైతే బాగానే నచ్చింది. అఫోర్డబుల్ ప్రైసెస్ లో చేయాలి అని చెప్పేసి 500 రూపీస్ బిలోలోవి నేను చేశాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఏ డ్రెస్ నచ్చిందో కూడా కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి. నాకైతే ఒక 3-4 డ్రెస్సెస్ బాగా నచ్చినాయి అనమాట, క్లాత్ వైజ్ కానివ్వండి, ప్రైస్ వైజ్ కానివ్వండి. సో మీకు నచ్చితే కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో నచ్చితే లైక్ కూడా చేసేసేయండి. మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే కనుక మీకు ఏదైనా లింక్ కావాలి అంటే మన ఛానల్లో కింద కమెంట్స్ లో అడగండి, వీడియో కింద నేను లింక్స్ షేర్ చేస్తాను. లేదు అంటే డిస్క్రిప్షన్ లో మీకు చెక్ చేసినా సరే అక్కడన్నా కనిపిస్తాయి లింక్స్. సో అదనమాట, మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా షాపింగ్ బ్లాగ్స్ చేయాలి అని అనుకుంటున్నాను నేనైతే. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోసే కాకుండా షార్ట్స్ కూడా మీరు ఫాలో అవుతున్నట్లయితే జ్యువెలరీ కానివ్వండి, లేదంటే రెగ్యులర్ వ్లాగ్స్, ఇంకా మంచి డ్రెస్సెస్ ఏమన్నా పర్చేస్ చేసినప్పుడు నేను వాటిలో కూడా షేర్ చేస్తున్నాను. అంటే ఫుల్ లెంత్ వీడియోలో చేయలేని కూడా కొన్ని షార్ట్స్ లో షేర్ చేస్తున్నాను అనమాట. సో అక్కడ కూడా మీరు ఫాలో అవ్వండి. షార్ట్స్ లో కూడా రెగ్యులర్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మీకు ఇంకేదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే కింద కమెంట్స్ లో అడగండి. లైక్ సారీస్ కానివ్వండి, జ్యువెలరీ, ఇంకేమన్నా మీకు హోమ్ డెకోరేట్ లో చూడాలి అనుకుంటున్నారా? సో రీజనబుల్ ప్రైజెస్ లో కానివ్వండి, లేదంటే మంచి క్వాలిటీ ఉన్నవి మీకు ఏమైనా నచ్చితే కింద కమెంట్స్ లో అడగండి. డెఫినెట్ గా అవి నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట, ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేసేయండి. మరి ఆల్రెడీ నేను స్లింగ్ బ్యాగ్స్ వీడియో అయితే చేశాను, హ్యాండ్ బ్యాగ్స్ కోసం. పైన కార్డ్స్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఆర్ఎల్స్ మన ఛానల్ కి వెళ్తే అక్కడైనా మీకు కనిపిస్తుంది. చాలా బాగుంటాయి బ్యాగ్స్ కూడా, రీజనబుల్ ప్రైజెస్ లో 500 బిలోలోనే నేను చేశాను అనమాట. అది కూడా ఒకసారి చూసేసేయండి. సో అదనమాట. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో దట్స్ ఫర్ టుడే. అండ్ థ్యాంక్ యూ guys. Thanks for watching. And love yourself, be yourself. Bye.